దీని తర్వాత 18వ గణపతి అయిన వరగణపతి. కోరిన కోరికలన్నీ ఇచ్చే గణపతి ఈయన్ని వరగణపతి అని అంటారు. ఈయన శివుడితో సమానమైన వాడు. శివుడితో సమానము అని ఎందుకంటే శివ తపస్సు చేసిన ప్రతి వారికి శివుడు మెచ్చుకుంటే శివ తపస్సుకి ఆ భక్తుడు కోరిన ఏ కోరికైనా సరే శివుడు ఇచ్చేస్తాడు మొదట. తదనంతరం వచ్చే పరిణామాల గురించి అప్పుడు ఆలోచించరు, మొదట ఆయన ఇవ్వడమే ఆయన పని. అలాగే ఈ వరగణపతి కూడా ఆరాధన అదే విశేషం. కోరిన కోరికలని, కావలసినంత ధనాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్యాన్ని, యశస్సుని, కీర్తిని ఏది కోరినా ఇవ్వగలిగే శక్తి ఉన్నదే ఈ వరగణపతి. ఈ వరగణపతి యొక్క ఆరాధన హస్తానక్షత్రం వారు చాలా విశేషంగా సహాయపడుతుంది. హస్తానక్షత్రం వారికి అలాగే విశేషంగా వరగణపతి ఆరాధన చేసేవారు హస్తానక్షత్రం నాడు చేస్తే ఇంకా మంచిది. ఈ గణపతి యొక్క గుడి కర్ణాటకలో ఉంది. సౌంధత్తి అని రేణుకా అమ్మవారి గుడి ఉంది. ఆ రేణుకా అమ్మవారి గుడికి దగ్గరలోనే ఈ వరగణపతి గుడి ఉంది. ఈ వరగణపతి యొక్క ధ్యాన శ్లోకం సింధూరాభ మిభాననం త్రినయనం హస్తే చ పాశాంకుశౌ బిభ్రాణం మధుమత్కపాల మనిషం సాధ్వీందు మౌళీం భజే పుష్ట్యాశ్లిష్టతనుం ధ్వజాగ్రకరయా పద్మోల్లసత్ హస్తయా తద్యోన్యాహితపాణిమాత్తవసుమత్ పాత్రోల్లసత్ పుష్కరం అని. ఇది వరగణపతి యొక్క విశేషమైన మార్గంలో మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగానే గణపతి యొక్క ఆరాధనలో మంత్రశాస్త్ర మార్గము, తంత్రశాస్త్ర మార్గము, యంత్రశాస్త్ర మార్గము అని 3 రకాల మార్గాలు ఉన్నాయి. తాంత్రిక మార్గంలోనూ ఈ గణపతిని చాలామంది ఆరాధిస్తూ ఉంటారు. ఎందుకంటే వరగణపతి చెప్పాను కదా, కోరిన కోరికలని ఇట్టే తీర్చేవాడు. అందుకని తాంత్రిక పద్ధతిలో చాలామంది అవలంబిస్తూ ఉంటారు. మనలాంటి సాధారణ మనుషులు, భక్తులు ఆచరించాల్సిన మార్గము సాత్విక మార్గము. ఈ సాత్విక మార్గానికి ఈయన రూపంతో పాటు భజే అంటే ప్రార్థిస్తున్నాను. ఎవరిని అంటే సింధూరాభం. సింధూరాభం అంటే సింధూరపు రంగుతో, సింధూరాభం ఇభాననం చంద్రుడి వలె రంగు మొత్తం సింధూరంలో ఉంది, కానీ ముఖం మాత్రం చంద్రుడి వలె తెల్లగా ఉందిట. త్రినయనం 3 కళ్ళతో, హస్తేచ పాశ అంకుశో ఒక 2 హస్తములలో పాశము అంకుశము పట్టుకుని, బిభ్రాణం పట్టుకుని, మధుమత్కపాల మనిషం ఒక చేతిలో మధువు యొక్క పాత్ర. దీన్ని మధుమత్ కపాల మనిషం అనే శ్లోకంలో ఉంది కాబట్టి కపాలంలో పట్టుకుని ఉంటారు అని అంటారు. కానీ తాంత్రిక పద్ధతిలో కపాలాన్ని పెడతారు. మన పద్ధతిలో కలశము లేదా పాత్రము, వెండి పాత్రము, స్వర్ణ పాత్రము అని చెప్పాలి. దాంట్లో ఏముంది అంటే మధు అంటే తేనె. మధుమత్ కపాల మనిషం సాధ్వీందు మౌలిం భజే. సాధ్వీందు మౌలిం చంద్రుణ్ణి ధరించి దాంతోపాటు పుష్ట్యాశ్లిష్టతనుం అంటే పుష్టీదేవి యొక్క శరీరము ఎలా కనిపిస్తోంది అంటే తెల్లటి వర్ణములో, సాధ్వీందు మౌలిం అంటే తెల్లటి చంద్రుడి వంటి రంగులో అమ్మవారు పుష్టీదేవి ధ్వజంతో కూడుకుని, ధ్వజాగ్రకరయ చేతుల యందు ధ్వజాన్ని పట్టుకుని, పద్మోల్లసద్ హస్తయ ఒక చేతిలో పద్మాన్ని పట్టుకుని, తద్యోన్యోహిత పాణిమాత్తమ వసుమత్ అంటే అన్యోన్యంగా ఒకరిని ఒకరు కౌగిలించుకొని ఎడమ చేతి వైపు అమ్మవారు ఒడిలో కూర్చుని ఉందిట. అసత్ పాత్రోల్లసత్ పుష్కరం పరిపూర్ణమైన పాత్రముతో, అంటే పాత్రము అంటే ఇక్కడ కోరిన కోరికలు తీర్చే అక్షయ పాత్ర. అలాంటి అక్షయ పాత్రతో కూడిన స్వామివారు పుష్టీదేవితో కలిసి విరాజిల్లుతున్నారు. అటువంటి వరగణపతికి నేను నమస్కరిస్తున్నాను అని అంటున్నారు.
ఈ వరగణపతి యొక్క ఆరాధన చేయదలిచిన వారు ఎవరికైనా సరే ఏదైనా ఆటంకాలు ఎక్కువగా వచ్చి లేదా ఏదైనా విశేషమైన కోరికతో చేయదలిచిన వారు మామూలుగానే గణపతి అష్టోత్తర శతనామావల్లో లేదా గణపతి సహస్రనామావల్లో ఏదైనా పర్లేదు, గణపతి యొక్క పటం పెట్టుకుని ఆ గణపతి యందు వరగణపతి యొక్క ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజ గణపతి ఆరాధనే, కానీ అక్కడ పిలిచేటప్పుడు వరగణపతిం ధ్యాయామి, వరగణపతిమావాహయామి, వరగణపతయే నమః పాద్యం సమర్పయామి అని వరగణపతి యొక్క నామస్మరణతో చేస్తూ అష్టోత్తరమైన సహస్రమైన ఓం గణపతయే నమః, గణేశాయ నమః, విఘ్నరాజాయ నమః అని మనం అంటాం కదా. ప్రతి వాక్యానికి ముందు ఓం గం వర గణపతి గణేశాయ నమః, ఓం గం వర గణపతి విఘ్నరాజాయ నమః, ఓం గం వర గణపతి సుముఖాయ నమః, ఓం గం వర గణపతి ఏకదంతాయ నమః అని నామావళి తర్వాత చెప్తూ దూర్వాలని బాగా కడిగి ఒక్కొక్క దూర్వాన్ని ఒక చిన్న వెండి గిన్నెలో తేనె పోసుకుని ఆ దూర్వ యొక్క అంచుని మాత్రము ఒక చుక్క అలా ముంచి దాంట్లో ఆ మధు సహితమైన దూర్వతో స్వామివారికి అర్చిస్తే కోరిన కోరికలు శీఘ్రంగా ఫలిస్తాయి. మిగిలిన మధు ఏదైతే ఉందో తేనె దాన్ని నీళ్ళల్లో కలిపి తీర్థంగా తీసుకోవాలి. ఇది ఈ వరగణపతి యొక్క విశేషము. వరగణపతి యొక్క కృప వల్ల అంతా మంచి జరుగుగాక. ఓం గం వరగణపతయే నమః.